హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మనకి శనివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే కనుక బలపడుతుందని అయితే వాతావరణ శాఖ కూడా అంచనా అయితే వేస్తోంది. సో దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. ఈ అల్పపీడనం బలపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే వాయువ్య బంగాళాఖాతంలో మరో 2 రోజుల్లో అల్పపీడనం బలపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు. అలాగే నైరుతి రుతుపవన ద్రోణి కూడా కోస్తాంధ్ర మీదుగా ఉంటుందని అయితే తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో అయితే కనుక ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మత్స్యకారులు కూడా సముద్రంలో వేటకు వెళ్లకూడదని అయితే తెలిపారు. అలాగే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇది మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.